Dear students, this is very important problem. చాలా కష్టమైన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. మీరు మనసు పెట్టి వింటే తప్ప అర్థం చేసుకోలేరు. సో మీకు ప్రాక్టికల్ గా ఏ ఐటమ్ ఎక్కడ వస్తుందనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. విత్ మోడల్ ఫార్మాట్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫుల్ ప్రాబ్లం మనం చేద్దాం. ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఎట్లా వస్తాయి, ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ చేసుకుందాము. ఆ తర్వాత అడ్జస్ట్మెంట్స్ మనం చేద్దాం. సో క్యాపిటల్ ఎక్కడ 1 lakh క్రెడిట్ సైడ్ వస్తుంది, క్రెడిట్ బ్యాలెన్స్ అది. ఓకే, ఆ తర్వాత స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ స్టాక్ 16,000. ఆ తర్వాత పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్సే వస్తుంది. పర్చేజెస్ 40,000. ఓకేనా. తర్వాత సేల్స్ 1,60,000. ఆ తర్వాత సేల్స్ తర్వాత రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటే లోపలికి వచ్చేటివి అంటే సేల్స్ రిటర్న్స్ ఉంటాయి. దీన్నే రిటర్న్స్ ఇన్వర్డ్స్ అంటాం మనం. ఓకే, రిటర్న్స్ ఇన్వర్డ్స్ ఎంత? 3,000. ఆ తర్వాత రిటర్న్స్ అవుట్వర్డ్స్ అంటే ఏమివి? పర్చేజ్ రిటర్న్స్. క్రెడిట్ సైడ్ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి 800 ఇది. ఓకే, ఆ తర్వాత వేజెస్. నెక్స్ట్ వేజెస్ అంటే ఖర్చులు కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. వేజెస్ 13,800. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ ప్రీమియం అంటే ఎవరైనా మన సంస్థలో పని చేసినప్పుడు అంటే కొత్తగా మీలాంటి విద్యార్థులు వాళ్ళతో ప్రీమియం తీసుకుంటాం, అది ఇన్కమ్ లాంటిది అన్నమాట. అప్రెంటిస్షిప్ ప్రీమియం అంటాం, అది ఇన్కమ్. సంస్థకు 2,400 వచ్చింది. ఎక్కడైనా నంబర్లు తప్పుపోతే మాత్రం దయచేసి మీరు చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్ చెప్పలేదు సార్. ఓకే, రైట్, థ్యాంక్ యూ బంగారు. అడ్వర్టైజ్మెంట్ ఖర్చు కాబట్టి డెబిట్ సైడ్ వస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ 11,000. ఓకే, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ తేజోసుమాస్ లోన్. అంటే గుర్తుపెట్టుకోండి, తేజోసుమా డెబిట్ అని ఉంది అంటే మనమే తేజోసుమాకు లోన్ ఇచ్చింటాం అనమాట. డెబిట్ బ్యాలెన్స్ అంటే అర్థం డెటార్స్ అని, అంటే మన నుంచి లోన్ తీసుకుంటారు, దాని మీద ఇన్కమ్ మనకు ఆదాయం అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఆన్ తేజోసుమాస్ లోన్ అంటే మనము వేరే వాళ్ళకు లోన్ ఇచ్చినప్పుడు అది మనకు ఆదాయం అవుతుంది. ఇంట్రెస్ట్ ఆన్ తేజోసుమాస్ లోన్ 600. ఓకే, తర్వాత ఓనర్ రాజేశ్వరి డ్రాయింగ్స్ అంట. ఓనర్ రాజేశ్వరి డ్రాయింగ్ అంటే రాజేశ్వరి తీసుకెళ్తుంది కాబట్టి రాజేశ్వరి అకౌంట్ ని డెబిట్ చేసింటాం మనం. అంటే ఓనర్ రాజేశ్వరి డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అనమాట ట్రయల్ బ్యాలెన్స్ లో 6,000. ఓకే, తర్వాత ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి 16,100. ఆ తర్వాత ఈ వైపు వద్దాం. బిజినెస్ ప్రెమిసెస్ ఆస్తి. బిజినెస్ ప్రెమిసెస్ అంటే ఆస్తి 1,10,000. ఓకే, ఆ తర్వాత ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అంటే అది కూడా ఆస్తే. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ టోటల్ అమౌంట్ 5,000. తర్వాత బిల్స్ రిసీవబుల్ కూడాను ఆస్తే, మనకు రావాల్సిన బిల్లులు అన్నమాట, వసూలు బిల్లులు అంటాం. బిల్స్ రిసీవబుల్ అంటే కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి 7,000. ఓకే,
తర్వాత బిల్స్ పేయబుల్, మనం చెల్లించాల్సిన బిల్లులు, చెల్లింపు బిల్లులు అంటాం, అప్ అవుతుంది, అందుకనే క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుంది. బిల్స్ పేయబుల్ 5,000. తర్వాత సన్రీ డెటార్స్. సన్రీ డెటార్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్, ఆస్తి అన్నమాట, అందుకనే డెబిట్ సైడ్ రాసుకుంటాం. సన్రీ డెటార్స్ 40,000. ఓకే, సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్ అంటే మనం ఇవ్వాల్సిన అప్పులు అన్నమాట, రుణదాతలకు. సన్రీ క్రెడిటార్స్, అందుకనే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది 31,600. 31,600. ఆ తర్వాత తేజోసుమాకు మనము లోన్ ఇచ్చాము, అంటే ఆమె మనకి ఇవ్వాలి, అంటే ఆమెతో ఉన్న డబ్బు మన ఆస్తి అన్నమాట, అందుకనే ఇది తేజోసుమాస్ లోన్. డెబిట్ బ్యాలెన్స్ అన్నారు కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ అంటే మనం డెబిట్ సైడ్ రాసుకోవాలా అని అర్థం. ఓకే, సో 10,000. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్, మనతో ఎక్స్ట్రా డబ్బు ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టింటాం వేరే చోట, ఇన్వెస్ట్మెంట్, సో 6,000. తర్వాత మన చేతిలో నగదు ఉంటే అది కూడా ఆస్తే, క్యాష్ ఇన్ హ్యాండ్ 500. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్ 7,000. ఓకే స్టూడెంట్స్, ఇది సో లాస్ట్ వన్, ప్యాకింగ్ మెషినరీ అని ఒక ఆస్తి ఉన్నది. ప్యాకింగ్ మెషినరీ అంటే మనకు సంస్థకు ఆస్తి లాంటిది కాబట్టి అది మనము డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ లో మనం డెబిట్ బ్యాలెన్స్ గా రాసుకుంటాము 9,000. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం దీన్ని టోటల్ చేద్దాం. రైట్, అంటే టోటల్ చేయడానికి ఎక్సెల్లో మనము సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ అని కొడితే టోటల్ వచ్చేస్తుంది. సో ఈ అమౌంట్ కట్ చేసి ఈ లాస్ట్ లో రాసుకుందాం. రైట్, ఆ తర్వాత క్రెడిట్ బ్యాలెన్సెస్ కూడా కూడతాము. సెలెక్ట్ చేసుకొని అన్ని బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ అని కొడితే రైట్ 3,04,00,000 వచ్చింది. కట్ చేసి కాపీ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ రెండు వైపులా కూడాను ఈక్వల్ గా వచ్చింది. సో ఒకవేళ మీరు అంటే మనకు ప్రాబ్లం ఎట్లా ఇచ్చాడు, ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాబ్లమ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏమి ఇవ్వలేదు, మనకు ఈ రకంగా ఇచ్చాడు. సో మీకు ఏది ఏ బ్యాలెన్స్ కింద వస్తుంది అనేది ఫస్ట్ మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంటే మీరు మొట్టమొదటి చేయాల్సిన పని ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోవడం. సో అంటే ట్రయల్ బ్యాలెన్స్ వేసుకోవాలి అంటే మీకు దేనిపైన పరిజ్ఞానం ఉండాలంటే వీడియో నంబర్ 3 మీద కంపల్సరీగా అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకని వీడియో నంబర్ 3 ఖచ్చితంగా చూడాలి. అది ఓకే రైట్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ట్రాన్సాక్షన్స్ చూసిన తర్వాత మనము ఏం చేసాము, ట్రయల్ బ్యాలెన్స్ వేసాము, రెండు వైపులా ఈక్వల్ గా వచ్చింది. ఇప్పుడు డియర్ స్టూడెంట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే ఇవన్నిటిని మనము ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ అడ్జస్ట్మెంట్స్ చక్కగా అర్థం చేసుకోవాలి. అందుకని మీకు అడ్జస్ట్మెంట్స్ నేను ఈసారి ఎట్లా చేస్తున్నాను అంటే ఎక్కడికక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో ఎట్లా వస్తుంది, తర్వాత అంటే ఫస్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఎట్లా ఉన్నాయి అమౌంట్లు, ఆ తర్వాత ట్రేడింగ్ అకౌంట్ లో ఎట్లా వస్తుంది, ప్రాఫిట్ లాస్ అకౌంట్ లో ఎట్లా వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో ఎట్లా వస్తుంది అనేది ఒక్కొక్క అడ్జస్ట్మెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మనం ఇప్పుడు చేయబోతున్నాము. అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టూడెంట్, స్టాక్ ఇన్ హ్యాండ్ ఆన్ 31st March 2021 14,000 అంటే క్లోజింగ్ స్టాక్ అన్నమాట ఇది. ఆ తర్వాత అప్రెంటిస్షిప్ ప్రీమియర్స్ ఫర్ 3 years paid in advance on 1st April 2020. మనకు ఫైనాన్షియల్ ఇయర్ 1st April 2020 స్టార్ట్ అవుతుంది. అప్పుడే 3 ఏళ్లకు సంబంధించిన మొత్తము చెల్లించారు. అంటే మనం 1 year మాత్రమే తీసుకోవాలి. ఇందులో ఎంత అనేది మనం తర్వాత చూద్దాం. 2,400 అంట. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5%, అంటే మూలధనం మీద వడ్డీ 5% లెక్కించమన్నారు. ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ టు బి చార్జ్
టు హర్, అంటే మన ఓనర్ రాజేశ్వరి, ఆమె 6,000 డ్రాయింగ్ మొత్తం తీసుకుంది. దాని మీద 160 రూపాయలు వడ్డీ కట్టమని చెప్పారు ఆమెకు, అంటే అది మనకు ఆదాయం అవుతుంది. రైట్. 10,000 అవుట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి క్యారీడ్ ఫార్వర్డ్. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 11,000 అడ్జస్ట్మెంట్ ఉన్నది, ఐ మీన్ అడ్వర్టైజ్మెంట్. దాంట్లో కేవలం మనము 1,000 రూపాయలు మాత్రమే ఈ సంవత్సరానికి తీసుకోవాలి, మిగతాది క్యారీ ఫార్వర్డ్. అంటే ఇది డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోవాలి. విలంబిత రాబడి ఖర్చు అంటాం తెలుగులో. అంటే ఒక ఖర్చు యొక్క ఉపయోగం మనకు సంవత్సరం కంటే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తే దాన్ని పెట్టుబడి ఖర్చుగా భావించి ప్రస్తుతానికి ఏ ఖర్చు రెవెన్యూ ఖర్చుగా కొంత మొత్తాన్ని మనం డీల్ చేసుకొని మిగతాది మనం డిఎల్ బ్యాలెన్స్ షీట్ లో వేస్తాం, అది తర్వాత చూద్దాం. తర్వాత స్టాక్ వాల్యూడ్ 6,000 డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఇన్సూరెన్స్ కంపెనీ 4,000 మాత్రమే క్లెయిమ్ ఇచ్చింది. దీన్ని ఇంతకు ముందే ఆల్రెడీ ఒక ప్రాబ్లం చేస్తాం, ప్రాబ్లం నెంబర్ 3, అది చూస్తే మీకు ఇది అర్థం అవుతుంది. ఓకే, అయినా కూడా చేద్దాం. ద మేనేజర్ ఇస్ ఎంటైటిల్డ్ టు ఏ కమిషన్ ఆఫ్ 10% నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేటెడ్ ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్. డియర్ స్టూడెంట్స్, ఇది మొత్తం టోటల్స్ అన్ని వేసిన తర్వాత P&L అకౌంట్ లోను డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ వచ్చిన దాని మీద 10/110 అని చేయాలా. 10 into 100 కాదు, నెట్ ప్రాఫిట్ ఇంటూ 10 into 100 కాదు, ఇంటూ 10/100 కాదు, నెట్ ప్రాఫిట్ ఇంటూ 10/110 వేయాలి. ఎందుకంటే ఆఫ్టర్ చార్జింగ్ సచ్ కమిషన్ అనే పాయింట్ ఇంపార్టెంట్ మనకు. తర్వాత 8th పాయింట్, ఇంక్లూడెడ్ ఇన్ సేల్స్ ఈజ్ అన్ అమౌంట్ ఆఫ్ 20,000 రిప్రజెంటింగ్ గూడ్స్ ఆన్ సేల్ ఆర్ రిటర్న్. అంటే ఒకవేళ నాకు నచ్చకపోతే ఎనికి పంపిస్తాను అనే ఉద్దేశంతో 20,000 సరుకు ఒక కస్టమర్ తీసుకెళ్లాడు. దానికి సంబంధించి దాంట్లో ఏం చేస్తాం మనము 20% ప్రాఫిట్ యాడ్ చేసి పంపించినాము. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అది కూడా మనం చేద్దాం. ఓకే, సో 20% ఇది ఎట్లా చేయాలనేది మనం డీటెయిల్డ్ గా అడ్జస్ట్మెంట్ లో చూద్దాం. స్పెషల్ గా ఇది ఒక్కదానికి నేను ఒక వీడియో చేస్తాను, దాన్ని తర్వాత చేద్దాం. నెక్స్ట్, స్టాక్ ఇంక్లూడెడ్ మెటీరియల్ వర్త్ 2,000 ఫర్ విచ్ బిల్స్ హ్యాడ్ నాట్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ క్రెడిటార్స్ అండ్ దేర్ఫోర్ నాట్ ఎట్ అకౌంటెడ్ ఫర్. అంటే ఇక్కడ 2,000 రూపాయలు విలువ చేసే స్టాక్ ఉందంట, కానీ దాన్ని లెక్కలోకి రాసుకోలేదు ఇంకా 2,000, ఎందుకంటే బిల్స్ రాలేదు మనకు అమ్మిన క్రెడిటార్స్ నుంచి. అది కూడాను మనం కన్సిడర్ చేయాలా. ఇవి అడ్జస్ట్మెంట్స్. సో మనం ఫస్ట్ ఏం చేసాము, అంకన తయారు చేసాము బ్యాలెన్సెస్ తో. ఓకే, సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ 1 by 1 మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం డియర్ స్టూడెంట్స్.